చూస్తే గొప్పవాడా కాదా? ఇక్కడ పాస్టర్లు ఉన్నారు కదా, యథార్థంగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఎంతమంది మీరు గృహప్రవేశాలకు వెళ్ళారు? ఎంతమంది పాలు పొంగించిన గృహప్రవేశానికి వెళ్ళారు? ఎంతమంది ఖండించారు? నువ్వు పాలు పొంగిస్తే రానని ఎంతమంది చెప్పారు తాగేసి? పాలు ఎందుకు పొంగిస్తారు? సాధారణంగా వంటగదిలో ఇల్లాలు ఏం చేస్తుంది? పాలు పొంగితే పరిగెట్టుకెళ్ళి ఆపేస్తుంది, సీరియల్ కూడా పక్కన పడేస్తుంది కదండి. అలాంటిది పాలు పొంగడానికి వెయిట్ చేస్తాం ఎందుకు? మా బంధువుల్లో ఒక అమ్మాయి అంది, ఎందుకమ్మా పాలు పొంగిస్తున్నావు అని అంటే, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంది. ఆ గిన్నె వేరమ్మా. కంఠత వాక్యమే వచ్చి కంఠంలో ఆగిపోతే ఇదే ప్రాబ్లం, అది లోపలికి దిగల. అగ్నిదేవుడు తాగకపోతే ఈ అగ్నిదేవుడికి ఆకలేసి ఇల్లాల్ని తాగేస్తాడేమో అని భయం. అంటే ప్రభు శక్తిని మనం నమ్మడం లేదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 14 నుంచి చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు